అందరికీ నమస్కారములు. శ్రీ రాధాకృష్ణ మ్యూజిక్ ఛానల్ బై రాధానాని గారు, వెల్కమ్. మనం ఆల్రెడీ 20వ వీడియోలు మాయామాళవ గౌళ పార్ట్ 20 వీడియోలు మనం చేయడం జరిగింది. 21వ వీడియో కింద ఈ రాగప్రవాహ 21వ వీడియో మాయామాళవ గౌళ పార్ట్ 21. ఇది ఈ గ్రహభేదం అనేటువంటిది మనం తెలియజేయాలి. ఇప్పుడు మనం గ్రహభేదం గురించి, ఈ మాయామాళవ రాగంకి గ్రహభేదం, ఈ మాయామాళవకి గ్రహభేదం తెలియాలంటే ముందు మనకి కొన్ని ప్రాథమిక విషయాలు కొన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మాయామాళవ రాగాన్ని మన ఇంగ్లీష్లో డబుల్ హార్మోనిక్ మేజర్, డిఓయు బేలియు డబుల్ హార్మోనిక్, హెచ్ఓఆర్ హార్మో ఎంఓమో హార్మోనిక్ ఎన్ఐసి హార్మోనిక్ మేజర్ ఎంఏజేఓఆర్ మేజర్ అని. అలాగే రెండోది బైజాంటైన్ స్కేల్ అని, బైజాంటైన్ BYZANTINE బైజాంటైన్ స్కేల్ అని. అలాగే జిప్సీ మేజర్ GYPSY జిప్సీ మేజర్ MAJOR మేజర్ అని. అలాగే అరబిక్ మ్యూజిక్లో హైజాన్కార్ హర్ ఇజాన్కార్ HIJAZKAR హిజాజ్కార్ స్కేల్ అని అరబిక్ మ్యూజిక్లు అంటారు. హిజాజ్ HIJAZKAR హిజాజ్కార్ స్కేల్ అని కూడా అంటారు. ఇవంతా కూడా మీకు 20వ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా ఈ మ్యాటర్ అంతా కూడా మళ్ళా ఈ 21వ వీడియోలో కూడా ఈ మ్యాటర్ అంతా కూడా ఈ పెడతాం. మళ్ళానే మీరు ఒకసారి వివరాలు చూసుకోవచ్చు. అంచేత ముందు మనకి ఈ మాయామాళవ గౌళ రాగానే వెస్ట్రన్ మ్యూజిక్లో డబుల్ హార్మోనిక్ మేజర్ అని, బైజాంటైన్ స్కేల్ అని, జిప్సీ మేజర్ అని, ఇజాజ్కార్ స్కేల్ అరబిక్ మ్యూజిక్లు అంటారని, ఇవన్నీ ఆల్రెడీ ఒకసారి చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం ఈ డబుల్ హార్మోనిక్ మేజర్ని మన గ్రహభేదం చేయడానికి మనకి ముందు కొన్ని ప్రాథమిక విషయాలు తెలుసుకోవాలి. ముందు మనకి డబుల్ హార్మోనిక్ మేజర్కి ముందు మెయిన్ మనకి మేజర్ స్కేల్ గురించి తెలుసుకోవాలి. ఈ మేజర్ స్కేల్ అనేటువంటిది శంకరాభరణ రాగం మేజర్ స్కేల్. ఈ శంకరాభరణ రాగాన్ని మనం గ్రహభేదం చేసినప్పుడు మనకి యాక్చువల్గా ఇది శంకరాభరణ రాగం. ఈ శంకరాభరణ రాగాన్ని మనం రిషభాన్ని షడ్జమం కింద గ్రహించినప్పుడు, రీటు రీ కింద గ్రహించినప్పుడు కరహరప్రియ వస్తుంది. అలాగే ఇందులో గాంధారాన్ని ఈని ఇంగ్లీష్లో ఈ అంటారు, ఈలాండ్ అంటారు. ఇదేమో డి డోరియన్, డీని డి టు డి ఇంగ్లీష్లో చేసినప్పుడు. సి టు సి అయితే అది శంకరాభరణం, డి టు డి అంటే అదేమో డోరియన్ స్కేల్ అంటారు. అదే మన కరహరప్రియ అనమాట, హిందుస్థానీలో కాపీ. అలాగే ఈ టు ఈ ఫ్రిజియన్ స్కేల్ అంటారు దాన్ని. గా కొంచెం పలకట్లేదు, మనకి పై స్థాయిలో ఉంది కాబట్టి, గా ఒకటో స్కేల్ ఉంది కాబట్టి గా అంటే అదే ఆ తోడి రాగం అంటారు. దాన్నే మనం తోడి రాగం వస్తుంది అది ఈని. అదే ఎమ్ అయితే మందర స్కేల్ తీసుకుందాం. ఇప్పుడు మనం పై స్థాయిలో పలకట్లేదు కాబట్టి మందర స్థాయిలో. ఇప్పుడు ఎమ్ నుంచి ఎమ్ వరకు అనుకుందాం. సపోజ్ ఎమ్ నుంచి ఎమ్ అంటే ఇక్కడ F to F అనమాట. మేజర్ స్కేల్ డబుల్ మేజర్ స్కేల్ F to F. ఇది అది పై స్థాయి కాబట్టి అంత పలకదు కాబట్టి కింద స్థాయిలో అంటాను నేను. మాటుమా
మా పద ని సరి గ మా మా పద ని సరి గ సరి గ పద ని స. ఇది ఆ గ్రామ చేసినప్పుడు కళ్యాణి లిడియన్ స్కేల్ అవుతుందన్నమాట. అలాగే పాటుపా, ఈ పాటు అంటే యాక్చువల్గా ఇక్కడ పాటుపా, ఈ పాటుపా పంచముడు పంచముడు చేసినప్పుడు మనం దీన్ని A to A చేసినప్పుడు మేజర్ స్కేల్ మేజర్ స్కేల్ A to A అంటారు. దాన్ని చేసినప్పుడు అది దాన్ని మరి మన పై స్థాయిలో పలకదు కాబట్టి మనం మందర స్థాయిలో చూపెడతాను. ఇది హరికాంబోజి లాగా ఉంటుంది. దీన్ని హరికాంబోజి ఏర్పడుతుంది అనమాట. అదేవిధంగా ఇక్కడ మనకి G2G అనమాట. ఇది G2G, సారీ ఇందాక A to A అన్నాను, A to A కదా G2G అంటే పాటుపా అనమాట. పాటుపా అనేటువంటిది హరికాంబోజి వస్తారు. తర్వాత A to A అనేటువంటిది A to A వాయించినప్పుడు ఇది మనకి A to A వాయించినప్పుడు అంటే దాటుదా వాయించినప్పుడు శంకరభరణ రాగంలో వచ్చేటటువంటి స్కేల్ ఏంటంటే నటభైరవి అంటారు అన్నమాట. నటభైరవి. ఇక లాస్ట్ నీ టు నీ వాయించినప్పుడు వచ్చేటటువంటి స్కేలు దీన్ని లాక్రియన్ స్కేల్ అంటారు. ఈ లాక్రియన్ స్కేల్ అనేటువంటిది మన కర్ణాటక మ్యూజిక్లో లేదు, అది వెస్ట్రన్ మ్యూజిక్లో మాత్రం ఉన్నది. ఇలాగా ముందు మనం శంకరాభరణ రాగ